ఇక ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఇక చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రమాద స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఇక ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సులో 2 డ్రైవర్లు సహా 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నిఖత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. 30 అడుగుల పైచులకు లోయ ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ లోయలోకి బస్సు ఒక్కసారిగా పడిపోవడంతో దాదాపు 9 మంది సంఘటనా స్థలంలో చనిపోయారు. మరొక 5గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇంకొక 20 మందికి తీవ్ర గాయాలైనట్టుగా పోలీసులు, ప్రత్యక్షంగా ఉన్నటువంటి పోలీసులు, సహాయ చర్యలు నిర్వహిస్తున్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం సందర్భంలో 36 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, ఒక సహాయకుడు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. 24 మంది దాకా చిత్తూరు సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నారు. ఒక 12 మంది బెంగళూరు, అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి బెంగళూరు ప్రయాణికులు ఉన్నట్టుగా మనకు ప్రత్యక్షంగా సమాచారం అందుతా ఉంది. మొత్తం 36 మంది ప్లస్ 2 డ్రైవర్లతో కూడినటువంటి బస్సు పుణ్యక్షేత్రాలకు తిరిగేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. పొగమంచు కారణంగానే ఘటన జరిగి ఉంటుందనేటువంటిది కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. ప్రమాదానికి గురైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్, విఘ్నేశ్వర ట్రావెల్స్ చెందినటువంటి ఏపీ 36 UM 6543 బస్సు ఈ ప్రమాదానికి గురైనట్టుగా చెప్తున్నారు. మొత్తం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఏదైతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉందో అక్కడి నుంచి లంబసింగి, అరకు వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో పొగమంచు కమ్మేసింది. దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతంలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒక్కసారిగా బస్సు ఒరిగిపోవడంతో కిందికి ఇదైపోయేటువంటి ప్రమాదంలో బస్సులో నిద్ర మత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు 9 మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మొత్తంగా ఈ బస్సుకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే చిత్తూరుకు సంబంధించినటువంటి ప్రయాణికులతో బయలుదేరేటువంటి ఈ బస్సు నెల్లూరు మీదుగా, అంటే నాగయ్య కాళక్షేత్రం మీదుగా ఈ ట్రావెల్స్ బస్సు తన తీర్థయాత్రలను మొదలుపెట్టింది. కోటప్పకొండ, విజయవాడ, చిన్న తిరుపతి, తర్వాత భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, అరసవెల్లి సూర్యదేవర ఆలయం, అరకులో ఉన్నటువంటి మారేడుమిల్లి ఘాట్ మీదుగా అట్లా భద్రాచలంలో దర్శనం చేసుకొని ఈ మొత్తం ట్రావెల్స్ సంబంధించినటువంటి ప్రక్రియ, రూట్ మ్యాప్ ఇదంతా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మృతుల్లో 5గురు మహిళలు కూడా ఉన్నారు. దాంతో పాటు మిగిలినటువంటి ఎవరైతే 5గురు మహిళలతో పాటు మిగిలినటువంటి 20 మందిలో మరొక 5గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారందరినీ కూడా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ మెరుగైనటువంటి వైద్యం అందించలేని పక్షంలో రాజమండ్రి తరలించాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ఘటన భయభ్రాంతులకు గురి చేసింది. భీతావాహమైనటువంటి పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. తెల్లవారుజామున జరిగితే ఘటన బయటకు వచ్చేటప్పటికి దాదాపు 6-6:30 అయిన తర్వాత ఘటన బయటికి తెలిసింది. అక్కడ సహాయ చర్యలు చేపట్టడానికి కూడా కొంత ఆలస్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే తమ పోలీసు వాహనాలతో పాటు అంబులెన్స్లను రప్పించి హుటాహుటిన వారందరినీ కూడా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అవసరమైతే భద్రాచలం లేదంటే రాజమండ్రికి తరలించేందుకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అందులో ఒక 20 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా చెప్తున్నారు. ప్రమాద సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండటం కూడా మృతుల సంఖ్య పెరగటం కావచ్చు, గాయాలైనటువంటి వారి సంఖ్య పెరగటం కావచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెల్లవారుజామున దట్టమైనటువంటి చలి, పొగమంచు కమ్ముకున్నటువంటి సందర్భం. 2 డ్రైవర్లు ఉన్నప్పటికీ కూడా పొగమంచులో లోయ, పూర్తి స్థాయి లోయ, రాజుగారి మెట్ట అనేటువంటి ప్రాంతంగా పిలుస్తారని చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో 30 అడుగుల పైచిలకు లోయ ఉంటుందట. ఆ లోయ ఉండేటువంటి క్రమంలో
ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఘాటీలోకి పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తాను. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించడం కోసం ఏపీ ప్రభుత్వం మొత్తం చర్యలు చేపట్టినట్టుగా చెప్తున్నారు. దాని మీద ఏపీ సీఎం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా స్పందిస్తా ఉన్నారు. క్షతగాత్రులను తరలించేటువంటి కార్యక్రమం, మృతదేహాలను అక్కడి నుంచి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుని అరకు మీదుగా వెళ్లాలనేటువంటి రూట్ మ్యాప్ లో భాగంగా ఈ ట్రావెల్స్ బస్సులు తీర్థయాత్రలు మొదలుపెట్టినగా చెప్తున్నారు. మొత్తం ప్రస్తుతం అయితే అక్కడ బీతావాహ పరిస్థితులున్నాయి, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబా.